వెల్కమ్ టు మెగా 9 టీవీ. తన మత్తు కళ్లతో నాజూకు వయ్యారంతో తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టిన నటి సిల్క్ స్మిత. సినీ పరిశ్రమలో అద్భుతమైన అందం ఆమె సొంతం. 90లలో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. అప్పట్లో ఆమె ఎంతో మందికి ఆరాధ్య దేవత. ఆమె డేట్స్ కోసం ఆనాటి స్టార్ హీరోలు సైతం వెయిట్ చేశారు అంటే ఆమె క్రేజ్ ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో సినిమాలు, అంతకు మించి స్పెషల్ సాంగ్స్ తో ఉర్రూతలోగించింది. రంగుల ప్రపంచంలో యువరాణిలా వెలిగిన సిల్క్ నిజ జీవితంలో మాత్రం మోసానికి బలైంది. సిల్క్ చనిపోయి ఎన్నో ఏళ్లైనా ఇప్పటికీ ఆమె గురించి సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుకుంటూనే ఉంటారు. అయితే ఆమె మాత్రం చనిపోయే ముందు ఒకే ఒక స్టార్ హీరోతో మాట్లాడిందట. మరి ఆ హీరో ఎవరు? సిల్క్ అతనికే చివరిగా ఎందుకు కాల్ చేసింది? ఏం చెప్పింది? లెట్స్ వాచ్ ద స్టోరీ. సిల్క్ స్మిత మరణం ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఆమె మరణం వెనుక ఎన్నో రహస్యాలు ఉన్నాయని అంటూ ఉంటారు. కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది సిల్క్. అయితే ఎందుకు చనిపోయింది అనే విషయంపై మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేకపోయినప్పటికీ సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకోవటానికి ముందు మాత్రం ఓ స్టార్ హీరోకు కాల్ చేసిందట. ఆమె విషయంలో ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారట ఆ హీరో. ఆయన ఎవరో కాదు, కన్నడ నటుడు రవిచంద్రన్. సిల్క్ స్మితకి రవిచంద్రన్ మంచి ఫ్రెండ్ అట. అందుకే చనిపోయే ముందు ఆయనకే కాల్ చేసిందట. సిల్క్ రవిచంద్రన్ కలిసి 1992లో హల్లీ మేస్త్రు అనే సినిమాలో నటించారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య స్నేహం మొదలైంది. సిల్క్ చనిపోయే ముందు వరకు వీరి స్నేహం కొనసాగింది. సిల్క్ తనకు చాలా గౌరవం ఇచ్చేవారని, అలాగే తాను సైతం ఆమె పట్ల ఎంతో గౌరవంగా ఉండేవాడినని రవిచంద్రన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సిల్క్ స్మిత చనిపోయే ముందు రోజు తనకు ఫోన్ చేసిందని చెప్పారు. తనను కలవాలని సిల్క్ ట్రై చేసిందేమో, కానీ అది వీలు కాలేదని గుర్తు చేసుకున్నారు. సిల్క్ ఫోన్ చేసినప్పుడు తను ఓ సినిమా షూటింగ్ లో ఉండటం వల్ల కాల్ లిఫ్ట్ చేయలేదని, లేదంటే ఇంత దారుణం జరిగి ఉండకపోయేదేమో అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేదో రెగ్యులర్ కాల్ అనుకున్నానని, అందుకే మళ్ళీ రిటర్న్ కాల్ కూడా చేయలేదు అన్నారు. 1996లో సెప్టెంబర్ 23న తనకు సిల్క్ స్మిత కాల్ చేసిందని, ఆ రోజే ఆమె ఆత్మహత్య చేసుకుందని అన్నారు. సిల్క్ చనిపోవడం తనకు జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే చేదు జ్ఞాపకమని ఆయన అన్నారు. కాల్ లిఫ్ట్ చేయనందుకు ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నానని తెలిపారు.